ఇప్పుడు ఈ కథ మీకు అర్థం అవ్వాలంటే దీనికంటే ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. ఇంత బేస్ వాయిస్ అవసరం లేదు కదా, సరే మామూలుగానే చెప్పేద్దాం. అసలు ఏం జరిగిందంటే, ప్రాంక్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రాంక్ స్టార్ ప్రణీత్ గాడు, వీడియోగ్రాఫర్ వినోద్ గాడు అనుకోకుండా ఒక రాత్రి రంగా అనేవాడి మీద ప్రాంక్ చేస్తారు. వాడేమో ఆ ప్రాంక్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ రంగాగాడి చావుకి కారణం వీళ్ళే అని తెలిస్తే బొక్కలో వేస్తారు. కాబట్టి ఎలాగోలా ఈ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఈ రంగాగాడు నాగన్న మనిషి అని చెప్పి తెలుస్తుంది. వీడి కోసం స్వయంగా నాగన్న రైట్ హ్యాండ్ అయిన సునీల్ అన్నే వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళకి ఇంకో తలనొప్పి ఎదురవుతుందండోయ్. వీళ్ళు దాచిపెట్టిన మోట్లోని డెడ్ బాడీ ఉండదు, మిస్సింగ్. ఇంకేం చేస్తాంలే అని అనుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే వాళ్ళ రూమ్ బయట మళ్ళీ డెడ్ బాడీ ప్రత్యక్షం అవుతుంది. ఇదెక్కడ గోల్రా బాబు అని పిచ్చెక్కిపోతున్న టైంలోని ప్రణీత్ గడి గర్ల్ ఫ్రెండ్ ఇషిత ఆడి రూమ్కి వచ్చేస్తుంది. అప్పుడే మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఈ రంగాగాడు డెడ్ బాడీ కాదు, లైవ్ బాడీ, అంటే బ్రతికే ఉన్నాడు. కరెక్ట్గా ఇదే టైంలోని రంగాగాడు కాస్త ప్రణీత్ గాడు వినోద్ గాడి దగ్గరే ఉన్నట్టుగా ఒక వీడియో సునీల్ అన్నకి దొరుకుతుంది. అసలు ఆ టైంలో కెమెరా పట్టుకొని ఉన్నదే వినోద్ గాడి కాబట్టి ప్రణీత్ గాడికి వినోద్ గాడి మీద డౌట్ వస్తుంది. అనుకోకుండా మొదలైన ఈ రాత్రి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం పదండి. కెమెరా ఎక్కడరా? మర్చిపోయానురా. మర్చిపోవడం ఏంట్రా? సునీల్ అనేదో మొత్తం రికార్డ్ అయింది చూసానని చెప్తున్నాడు. అరే అక్కడ డెడ్ బాడీ మిస్ అయ్యాక కూడా బ్యాగ్ నా దగ్గరే ఉంది కదరా. నువ్వు నేనేదో చేసినట్టుగా బ్లేమ్ చేస్తున్నావు. నేను ఆ బ్యాగ్ పక్కన పెట్టింది నువ్వు రౌడీగాడితో ఉన్నావని. ఆ తర్వాత ఇద్దరం కారులో వచ్చేసాం కాబట్టి కెమెరా కారులోనే ఉంటుందిరా. రే అన్న కిందే ఉన్నాడు, అనవసరంగా ఇషిత ఇరుక్కుంది. రే నన్నే అనుమానిస్తున్నావా? సునీల్ అన్న కెమెరాలో ఏముందో చూపించే వరకు నిన్నే అనుమానిస్తాను. కిందే ఉన్నా అన్నాడు. ఏం చేద్దాం చెప్పు? ఈ సీతకు మాత్రం ఏమైనా అయితే నీకే పగిలిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? తను ఇక్కడే ఉంది. ఒక పని చేద్దాం, తన్ని డోర్ బ్యాక్ సైడ్ ఉంచుదాం. కరెక్ట్. నువ్వు వచ్చి ఎందుకు 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 ఎక్కడికి ఎక్కడికి రా. ఇక్కడే ఉండు. ఏరా రంగగాడు ఎక్కడ? అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదన్నా. వాడు చనిపోయినట్టు నమ్మేద్దాం అనుకున్నాడు రా. వాడిని దాచేసి మీరు చాలా బాగా సహకరించారు. నువ్వు ఫోటో చూసినప్పుడే చెప్పాల్సింది నిజమేంటో. ఇప్పుడు వీడియోలో అడ్డంగా దొరికిపోయావు. మర్యాదగా చెప్పండి, వాడు ఎక్కడున్నాడు? అసలు ఈ వీడియో ఎవరు తీశారన్నా? ఇక్కడ ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? మా అడ్రస్ ఎవరు ఇచ్చారు అసలు? ఈ వీడియో తీసినోడే రంగాగాడు నీ దగ్గర ఉన్నాడని మొత్తం చెప్పాడు రా. ఏం చెప్పాడు? అన్నా వాడు లోపలే ఉన్నాడన్నా, బతికే ఉన్నాడన్నా. బతికే ఉండడం ఏంట్రా? అన్నా నువ్వు ఇక్కడే ఉండన్నా, అని నేను తీసుకొస్తానన్నా. ఏరా ఎక్కడికి నాటకాలు దొప్పుతున్నారా? లే నేను పక్కన తీసుకొస్తానన్నా, నేను పక్క దగ్గర చూసుకుంటాను. ఏడ్రా ఎక్కడేడు? అన్నా నేను తీసుకొస్తానన్నా, నువ్వు ఇక్కడే ఉండు. అన్నా వాడు ఈ రూమ్లో ఉన్నాడన్నా. ఈ రూమ్లో ఉండడం ఏంట్రా? పక్కలే. ఎక్కడ్రా? ఏడి కనబట్టలేంటి? ఎక్కడ ఉన్నాడు వీడు? రే ఏమయ్యాడ్రా వీడు? ఏం చేశారా వీడిని? వాడిని మేమేం చేస్తామన్నా? వాడి పిల్లం బాధలు తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. అన్నా ఎంతవరకు ఇక్కడే ఉండేవాడన్నా. నా మాట నమ్ము. మార్నింగ్ లోపు ఎలా అయినా సరే వాడు నీకు అప్ చెప్తాను. నా మాట నిజంగా నమ్మన్నా ప్లీజ్ అన్నా. నాకన్నా నేనెందుకు మోసం చేస్తానన్నా, నమ్మన్నా. రేపు మార్నింగ్ వరకే మీ ఇద్దరికి టైం. మార్నింగ్ అలా తెలియకపోతే మీ గుడ్డలపై మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయిస్తా. నాగన్న టార్గెట్ మీ ఇద్దరి మీద పడకుండా చూసుకోండి. జాగ్రత్త. సరే అన్న. అది కాదురా, పక్కలే ఒకసారి. ఏమైందన్నా? పక్కలేరు ఒకసారి. ఎందుకన్నా? ఏమైందన్నా? ఏమైందన్నా? పక్కలేకండి రా. రే ఏం లేదు కదరా,
ఎందుకంత బిల్డప్ ఇచ్చారు? ఏంట్రా లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? ఏం లేదన్నా, రూమ్ స్ప్రే. రేపటి వరకే మీ ఇద్దరికి టైం. తెలుసు కదా నీ గురించి. ఆడ దొరకపోతే ముందు ఈయనకేమో కొడతాం. సరే. అర్థమైందా? రే చూడరా ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఇషిత. రే ఎక్కడుందిరా? ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? రే ఇక్కడే ఉందిరా. ఇక్కడేం చేస్తున్నావు? వాడు అటు సైడ్ వెళ్ళాడు, అందుకే నేను ఇక్కడ దాక్కున్నా. అసలు ఎవరు వాళ్ళంతా? అదేరా నాకు అర్థం కావట్లేదు. అసలు వీడు బాడీని దాస్తున్నట్టు రికార్డ్ చేయడం ఏంటి? ఆ వీడియో వాడి దగ్గర ఉండడం ఏంటి? వీడు ఇంతవరకు మన దగ్గర చచ్చిపోయినట్టు నటించడం ఏంటి? సంథింగ్ ఏదో జరుగుతుంది. నాకు అనిపించేది ఏంటంటే మనం ప్రాంక్ వీడియోస్ రికార్డ్ చేసినట్టే మనల్ని ఇద్దరు సీక్రెట్గా ప్రాంక్స్ చేసి మొత్తం రికార్డ్ చేశారు. నాగన్నకి వాడు మన వల్లే చనిపోయినట్టు నమ్మించడానికి ఆల్మోస్ట్ వాడు ప్రాంక్ వీడియోలో సక్సెస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో లీక్ చేసి మన వల్లే వాడి బాడీ డిసిపేర్ అయినట్టు కూడా ఇరికించవచ్చు. కానీ అలా ఏం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడైతే మనం లేని టైం చూసి ఈ వీడియో రికార్డ్ చేసినోడే వాడు ఎస్కేప్ అయిపోవడానికి హెల్ప్ చేశాడు. సో వాడి దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, దాంతోపాటు చనిపోయినట్టు నటించిన వాడి ఫ్రెండ్ కూడా ఎస్కేప్ అయిపోయాడు. కానీ వీళ్ళు సునీల్ అన్నకి ఎలా దొరికిపోయారా? ఎందుకంటే అది అన్నవాళ్ళు చూపిస్తున్నారు. మరి వీడి బాడీ డిసిపేర్ అయిపోయింది, వీడు పారిపోయాడు, మళ్ళీ మన రూమ్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? వాడు రిటర్న్ రాకపోతే అసలు ఇషిత ఇందులో ఇరుక్కునేదే కాదు. జస్ట్ మిస్ సునీల్ అన్నకు దొరికిపోయేది. అసలు ఆ వీడియో సునీల్ అన్న దగ్గర ఉంది కాబట్టి, మన వీడియో చూసాడు కాబట్టి, మన మీద అనుమానం కలిగింది కాబట్టి మన రూమ్ దగ్గరికి వచ్చాడంటే ఒక అర్థం ఉంది. కానీ అక్కడ పారిపోయినోడు మళ్ళీ మన రూమ్కి రిటర్న్ రావాల్సిన అవసరం ఏముంది? ఆ మొబైల్, వాడు పారిపోయినప్పుడు అక్కడ మొబైల్ పడిపోయింది కదరా. కంపు తీసి వీడు ఆ మొబైల్ కోసమే రిటర్న్ వచ్చాడా? అంతా బాగానే కనిపెట్టారు కానీ మర్యాదగా ఫోన్ ఇచ్చారా? ఇలానే కదరా జనాల్ని భయపెట్టేది మీరు. మిమ్మల్ని ప్రాంక్ చేయడంలో తప్పే ఉందిరా. అయిపోయింది ఏదో అయిపోయింది కానీ ఆ ఫోన్ ఇచ్చారా తమ్ముడు? ఏంట్రా ఇచ్చేది? మేము అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు మాకు కావదం వేసి ఫోన్ అంట. ఫోను నువ్వు రెండు నాగన్న దగ్గరికే. నాగనని చూసి రెచ్చిపోకు తమ్ముడు. ఆ ఫోన్లో ఏముందో నీకు తెలియదు. ఏముందిరా ఫోన్లో? నీ మూడో పిల్లలతో వీడియోస్ ఉన్నాయా? ఇద్దరు పిల్లలు సరిపోరా నీకు? నాగన్నే మన మెయిన్ ప్రాబ్లం రా. మీరు బ్రతకడానికి ప్రాంక్స్ చేశారు, నేను నాగన్న నుంచి తప్పించుకోవడానికి ప్రాంక్ చేయాల్సి వచ్చింది. నాగన్న గురించి మొత్తం ఆ ఫోన్లో ఉంది. ఆ ఫోన్ ఉన్నంత వరకు నాగన్న నేను చేయలేడు. ఆ ఫోన్ ఇచ్చారా? అంటే నాగన్ వీడియోస్ ఉన్నాయా? నా మాట వినండి రా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. అసలు ఈ ప్లాన్ కొన్ని వారాల నుండి మిమ్మల్ని ఫాలో అవుతూ చేశాను. నాగన్న దగ్గర తీసుకున్న మనీ ఎలాగో నేను రిటర్న్ ఇవ్వలేను కాబట్టి చచ్చిపోయినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది. నేను కూడా నీ సబ్స్క్రైబర్నే రా తమ్ముడు. మీరు ఏ ఏ ఏరియాల్లో ఏ ఏ ప్రాంక్స్ చేశారో మొత్తం చూసా. మీ ఇల్లు డీటెయిల్స్ అన్నీ పక్కాగా ఫాలో అయ్యే ప్లాన్ చేశాం. నీ వల్లే చచ్చిపోయినట్టు వీడియో రికార్డ్ చేయించి ఆన్లైన్లో లీక్ చేసి అందరినీ నమ్మిద్దాం అనుకున్నట్టే ప్రాంక్ కూడా సక్సెస్ అయ్యింది. కానీ పారిపోయే కంగారులో ఫోన్ అక్కడే పడేసుకున్నాను. ఏదో రోజు నాగన్నకి నిజం తెలిస్తే ఆ ఫోన్లో ఉన్న డేటాతో నాగన్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఫోన్ అక్కడ మిస్ అయింది. అందుకే మా ఇద్దరం స్ప్లిట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే మా వాడు సునీల్ గడికి దొరికిపోయాడు. నా ఫోన్ నీ దగ్గర ఉందని మీ రూమ్కి రావాల్సి వచ్చింది. అందుకే ఇంతవరకు మీ దగ్గర చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చిందిరా. ఆ ఫోన్ ఉన్నంత వరకు నాగన్న నేను చేయలేడు. నాగన్నని గుడ్డిగా నమ్మొద్దు. మనం కాంప్రమైజ్ అయిపోదాం. ఆలోచించండి. చేతులు వెనక పెట్టుకుని ఏం చేస్తున్నారా? ఇచ్చేయి. నాకన్నా నీ విషయంలో చీట్ చేయడం నాకైతే అస్సలు కన్విన్సింగ్గా లేదు. ఫోన్ ఇచ్చేరా, ఫోన్ ఇచ్చేయి.
నువ్వు లోపలికి వెళ్ళిపో. వీడియోస్ కోసం మనిషిని చెప్పడం ఏంట్రా? అరే ప్రణీత్, నువ్వు వీడియో ఇచ్చారా? ఎందుకురా? నీకు మంచి వీడియోస్ లింక్స్ నేను పంపిస్తాను రా, ఇచ్చారా వాడికి? నువ్వు ఆగరా. కొట్టు కొట్టు కొట్టు. నాకు కాదురా, వాడిని కొట్టు. చూసుకోలేదురా. రే ఎవరా, నేను చూస్తాను. నువ్వు అనుకున్న వీడియోస్ ఏం కాదురా. నాగన్న గురించి వీడియోస్ అన్నాడు. ఏంటి మ్యాప్స్? వైజాగ్లో ఈ గంజా స్మగ్లింగ్ చేస్తుంది నాగన్న. వీడు నాగన్న పడుకున్నప్పుడల్లా తెలియకుండా ఫొటోస్ తీసి దాచుకున్నాడ్రా. అసలు మా క్లబ్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా నాగన్న హెల్ప్ చేసేవాడు రా. చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే నాగన్నే వచ్చి మనీ హెల్ప్ చేసేవాడు. అంటే వాళ్ళందరినీ నాగన్నే చంపేసి మళ్ళీ నాగన్నే వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేసేవాడా? రే, ఇలాంటి వాడికి మనం ఫేవర్ చేయకూడదురా. ఇలాంటి వాడు అనుకోలేదు. అస్సలు నాగన్నకి ఈ మొబైల్ ఇవ్వకూడదు. మొత్తం అందరికీ తెలిసేలాగా 10 మంది ముందు ఎక్స్పోజ్ చేయాలి. బట్ ఇషిత, ఫస్ట్ ఇషితని సేవ్ చేయాలిరా. అవును. ఇషిత, ఇషిత నోటి చూడుకు, వెళ్ళిపో. వాటర్. అరే ఇప్పుడు నాగన్న వీడియోస్ ఏం చేద్దాంరా? ఏం అర్థం కావట్లేదురా బాబు. రీ, రీ వీళ్ళు చెక్ చేయరా. అరే వీడు నిజంగానే చచ్చిపోయాడురా, ఊపిరాడట్లేదు. నువ్వు టెన్షన్ పడక, బాటిల్ ఇచ్చే. ఇది నా మీద తీసుకుంటాను. అదే ఇన్ని నేనే కొట్టినట్టు అవసరమైతే నేను జైలుకి వెళ్తాను. నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. అంటే నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు. ఇద్దరం ఆవిడతో మాట్లాడి ప్రాబ్లం నుండి నేను బయటపడేలా చూస్తాం. అంటే నేను ఇప్పుడు జైలుకి వెళ్తానా? అవసరం లేదు, నువ్వు ఎక్కువ వరి అవ్వకు. ఈ ప్రాబ్లం మాది, నీకు అసలు సంబంధమే లేదు. నువ్వు ఇక్కడికి రాలేదు. వీలైతే నువ్వు లోపల ఉండిపో. నేను ఆ కానిస్టేబుల్తో మాట్లాడి నిన్ను బయటపడేలా ఖచ్చితంగా మేము చేస్తాం. సారీ ఇష్తా, నువ్వు మాకు లాస్ట్ టైం చేసిన ఫేవర్కి రిటర్న్గా బర్త్డే పార్టీ చేసి ఎలా అయినా నేను హ్యాపీ చేద్దాం అనుకున్నాను తప్పించి ఇలా టెన్షన్ పడేలాగా, ఇలా ప్రాబ్లంలో లాగాలని అస్సలు అనుకోలేదు. ప్లీజ్ నువ్వేం అనుకోవద్దు. వాడు కూడా నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇలా అవుతుందని మాకు కూడా తెలియదు. ప్లీజ్ నువ్వు రూమ్లోకి వెళ్ళిపోయి దాక్కో. ఈ లోపు మీదంతా మేనేజ్ చేస్తాం. ప్లీజ్ పదా. ఇప్పుడు ఏం చేద్దాం రా? కావేరి మేడకి ఫోన్ చేద్దాం. అంటే ఆవిడ ప్రెసెంట్ కానిస్టేబుల్గా నైట్ డ్యూటీస్ చేస్తుందిగా. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆమెకి. ఇలాంటి కేసులు చాలా సాల్వ్ చేసింది. ఒక అమ్మాయి ఇరుక్కుందంటే పక్కాగా హెల్ప్ చేస్తుంది. కానీ నాగన్న గురించి ఏమీ ఆమెకు చెప్పొద్దు. ఆ వీడియోస్ మాత్రం మనం సపరేట్గా డీల్ చేయాలి. అరే తను పంపించేద్దాం రా. తను నాకు లాస్ట్గా కాల్ చేసిందిరా. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేసి వచ్చింది. ఖచ్చితంగా తను మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తారు ఇలా అయితే. ఫోన్ ఎత్తట్లే.
లోపలికి వెళ్ళిపో వెళ్ళిపో. ఏరా ఫోన్ ఎత్తట్లేదురా. హలో మేడం. నువ్వు మేనేజ్ చేయి సుబ్బారావు, నువ్వు మేనేజ్ చేయి. ఏంటిదంతా? ఫోన్లో కాదు, అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఏంటిదంతా? మేడం వీడే మెయిన్ కల్ప్రిట్ మేడం. మేము బర్త్డే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, వీడు సడన్గా వచ్చాడు. వాడితో పాటు నాగన్న మనిషి కూడా వచ్చాడు. ఆ గడువులో వీడు అన్న నరికేశాడు. తర్వాత మా మీద అటాక్ చేస్తుంటే మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం బాటిల్తో కొట్టాం. అలా పడిపోయాడు మేడం. మధ్యలో అమ్మాయి ఇరుక్కుంది. ప్లీజ్ మేడం, మా కోసం కాకపోయినా అమ్మాయి కోసం ఆలోచించండి. నిజంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇలా అయింది మేడం. అమ్మాయి పాపం బర్త్డే రోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంది మేడం. ప్లీజ్ మేడం, మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. నేను చేయాల్సిందైతే నేను చేస్తాను. ఎలాగో మా సార్ కూడా ఇప్పుడు వస్తున్నారు. కానీ మీ ఇద్దరు మాత్రం ఒక నైట్ కస్టడీలో ఉండాల్సి వస్తుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది చెప్పినట్టు చేయండి. మీ వల్ల చనిపోయింది ఈడొక్కడే కదా. ఎన్నిసార్లు కొట్టినా చావని పాము ఎవరా నువ్వు? నిజమేనండోయ్, ఈడెన్నిసార్లు కొట్టినా చావని పాము. ఎలాగో ఈడింకా బతికే ఉన్నాడు కాబట్టి ఇషిత, ప్రణీత్, వినోద్ మీద ఎలాంటి కేసు పడదు. ఇంకా సునీల్ అన్నని చంపింది ఈ రంగాగడే కాబట్టి పోలీసులు రంగాగడిని అరెస్ట్ చేస్తారు. మన ప్రాంక్స్టర్ ప్రణీత్ గాడు అనుకున్నట్టుగానే ప్లాన్ చేసుకొని నాగన్న వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మొత్తం ఆన్లైన్లో ఎక్స్పోజ్ చేసేస్తాడు. దెబ్బకి రూలింగ్ పార్టీ మీద ప్రెషర్ పెరగడం వల్ల వైజాగ్ పోలీసులు అరెస్ట్ వారెంట్తో నాగన్న ఇంటికి చేరుకున్నారు. అన్న మన కోసం మొత్తం ఆన్లైన్లో పెట్టారన్న. ఏంట్రా బయట మొత్తం పోలీసులు ఉన్నారన్న. ఏం మాట్లాడుతున్నావు? అనుకోకుండా ఒక రాత్రి ఇన్ని ట్విస్ట్లు, టర్న్లు ఇన్ని జరిగినా మన ప్రణీత్ గడికి ఇంకా సిగ్గు రాలేదు. ఏం చేస్తున్నాడు చూడండి. హలో ప్రణీత్. హ్యాపీ బర్త్డే ఇషిత. అనుకోకుండా రాత్రి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రా సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, నువ్వు థ్రిల్ అయిపోతావు. నాకేం బర్త్డే సర్ప్రైజెస్ వద్దు. ఈ ఇయర్ నీ మూడంతా స్పాయిల్ చేశాను. ఓ నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేద్దాం. అసలు నేను బర్త్డేసే చేసుకోను. హలో హలో ఇషిత, చూడు యాక్షన్.